వెల్కమ్ టు కనిగిరి టీచర్స్ అకాడమీ. మరి నెక్స్ట్ కాన్సెప్ట్ మనము జాతీయ ప్రాథమిక విద్యకు పౌష్టికాహార ఆసరా పథకం, నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ న్యూట్రిషనల్ సపోర్ట్ టు ప్రైమరీ ఎడ్యుకేషన్ అంటే ఎన్ఎస్పిఈ నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ న్యూట్రిషనల్ సపోర్ట్ టు ప్రైమరీ ఎడ్యుకేషన్ అంటే జాతీయ స్థాయిలో ప్రాథమిక విద్యకు ఆసరాగా పౌష్టికాహార పథకము. దీన్ని మనం వ్యవహారిక భాషలో మధ్యాహ్న భోజన పథకం అని చెప్పేసి పిలుస్తున్నాం. ఏమని పిలుస్తున్నాం? మధ్యాహ్న భోజన పథకం అని చెప్పేసి దీన్ని మనము పిలుస్తున్నాం. మరి ఇక్కడ మీరు స్క్రీన్ మీద గమనిస్తే జాతీయ ప్రాథమిక విద్యకు పౌష్టికాహార ఆసరా పథకం, మధ్యాహ్న భోజన పథకం అని ఇక్కడ పివి నరసింహరావు గారి ఫోటో ఉంది. మన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగాను మరియు అలాగే మన భారతదేశానికి మాజీ ప్రధానిగా పనిచేసినటువంటి వ్యక్తి పివి నరసింహరావు గారు. మరి పివి నరసింహరావు గారు భారత ప్రధానిగా ఉన్న రోజుల్లో ప్రవేశపెట్టినటువంటి ఒక జాతీయ పథకమే జాతీయ ప్రాథమిక విద్యకు పౌష్టికాహార ఆసరా పథకము. అంటే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో భారత ప్రధానిగా పనిచేసినటువంటి వ్యక్తి, ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి పివి నరసింహరావు గారు. మరి ఇక్కడ మనం చూస్తే ఇటు సైడ్ కానీ మీరు గమనించినట్లయితే ప్రస్తుత బీజేపీ ప్రభుత్వము ఆధ్వర్యంలో ఈ యొక్క ఏదైతే గవర్నమెంట్ ఫామ్ అయ్యి ఉందో భారతదేశ ప్రధానిగా ఎవరు వ్యవహరిస్తున్నారు? నరేంద్ర మోడీ గారు వ్యవహరిస్తున్నారు. ఈ నరేంద్ర మోడీ గారు పర్యవేక్షణలో ప్రారంభమైనటువంటి పథకమే పిఎం పోషణ్ స్కీమ్, ప్రధానమంత్రి పోషణ్ శక్తి నిర్మాణ్. దీన్ని సింపుల్గా ఏమంటారంటే పిఎం పోషణ్. ఈ పిఎం పోషణ్ అనేటువంటిది ప్రధానమంత్రి పోషణ్ శక్తి నిర్మాణ్. పిఓ అంటే పోషణ్, ఎస్హెచ్ఈ అంటే శక్తి, ఎన్ఏ అంటే నిర్మాణ్. అంటే మధ్యాహ్న భోజన పథకాన్ని పేరు మార్చారు 2021లో. 2021-22 విద్యా సంవత్సరం నుంచి ఈ యొక్క మధ్యాహ్న భోజన పథకం అనేటువంటిది ఏ పేరుతో భారతదేశంలో అమలవుతుందంటే పిఎం పోషణ్. ఇక్కడ పిఎం పోషణ్, పిఎం అంటే ప్రధానమంత్రి, ఇక్కడ పిఎం అంటే ప్రధానమంత్రి, పిఓ అంటే పోషణ్, ప్రధానమంత్రి పోషణ్. ఇక్కడ ఎస్హెచ్ఈ అంటే శక్తి, పోషణ్ శక్తి. అలాగే ఎన్ అంటే నిర్మాణ్. ప్రస్తుతము భారతదేశంలో మధ్యాహ్న భోజన పథకాన్ని ఏ పేరుతో వ్యవహరిస్తున్నారు అంటే ప్రధానమంత్రి పోషణ్ శక్తి నిర్మాణ్. ప్రధానమంత్రి పోషణ్ శక్తి నిర్మాణ్ అనేటువంటి పేరుతో వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఈ వీడియోను మనం 2 కోణాల్లో అబ్జర్వ్ చేద్దాం. మొదటిది ఈ యొక్క జాతీయ ప్రాథమిక విద్యకు పౌష్టికాహార ఆసరా పథకం ఇది ఎలా వచ్చింది, దీని యొక్క నేపథ్యం ఏంటి, దీన్ని ఎవరు ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, దీనికి సంబంధించిన విషయాలు మొదట చూసి ఆ తర్వాత ప్రస్తుతం అమల్లో ఉండేటువంటి పిఎం పోషణ్ అంటే మధ్యాహ్న భోజన పథకం యొక్క పేరును మార్చారు. ప్రస్తుతం 2021-22 విద్యా సంవత్సరంలో ప్రస్తుతం మధ్యాహ్న భోజన పథకాన్ని ఏ పేరుతో పిలుస్తున్నారంటే ప్రధానమంత్రి పోషణ్, అంటే ప్రధానమంత్రి పోషణ్ శక్తి నిర్మాణ్. సింపుల్గా పిఎం పోషణ్ అనేటువంటి పేరుతో దీన్ని వ్యవహరించడం అనేటువంటిది జరుగుతుంది. మరి ఈ యొక్క పిఎం పోషణ్ గురించి మనం డీటెయిల్డ్గా మరలా మాట్లాడుకుందాం. ఫస్ట్ వన్ మనము ఈ యొక్క మధ్యాహ్న భోజన పథకాన్ని గురించి మాట్లాడుకుందాం. మరి మధ్యాహ్న భోజన పథకం అనేటువంటిది మరి ఏ పేరుతో ఇది కేంద్ర ప్రభుత్వ ప్రయోజిత కార్యక్రమం. ఈ యొక్క మధ్యాహ్న భోజన పథకం అనేటువంటిది కేంద్ర ప్రభుత్వ పథకం. కేంద్ర ప్రభుత్వ
ప్రయోజిత పథకము, కేంద్ర ప్రభుత్వ ప్రయోజిత పథకంగా దీన్ని చెప్పవచ్చు. అంటే దీనికి అయ్యేటువంటి నిధులను కేంద్ర ప్రభుత్వము అన్ని రాష్ట్రాలకు కూడా సమకూరుస్తుంది. అసలు ఏంటి మధ్యాహ్న భోజన పథకం అంటే అర్థం ఏంటంటే ముఖ్యంగా పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న పూట అంటే పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్నం పూట ఉచితంగా భోజనం అందించే పథకమే మధ్యాహ్న భోజన పథకం. పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్నం పూట ఉచితంగా భోజనం అందించేటువంటి పథకాన్ని ఏమంటారంటే మధ్యాహ్న భోజన పథకం అంటారమ్మ. దేశవ్యాప్తంగా ఉండేటువంటి పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న పూట సమయంలో ఉచితంగా భోజనము అందించేటువంటి పథకాన్ని మధ్యాహ్న భోజన పథకం అంటారు. ఈ పథకాన్ని తీసుకురావడంలో ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా ఎవరైతే పేద కుటుంబాలకు సంబంధించినటువంటి పిల్లలు ఉన్నారో ఆ పేద కుటుంబాలకు సంబంధించినటువంటి పిల్లలకి మరి వారి యొక్క తల్లిదండ్రులు పొలం పనులకు ఇతరితర పనులకు వెళ్ళడం వలన మరి మధ్యాహ్న సమయంలో పిల్లలకు సరైనటువంటి పౌష్టికాహారాన్ని అందించలేకపోవడం వలన పిల్లలు పాఠశాలకు సరిగా రాలేకపోతున్నారు. మరి పాఠశాలలో విద్యార్థుల యొక్క నమోదు సంఖ్యను ముఖ్యంగా పేద కుటుంబాలకు సంబంధించినటువంటి పిల్లలు పాఠశాలకు వచ్చే విధంగా చేయాలనేటువంటి ఆలోచనతో ప్రవేశపెట్టినదే ఈ యొక్క మధ్యాహ్న భోజన పథకము. కాబట్టి పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్నం పూట ఉచితంగా భోజనం అందించేటువంటి పథకం. ఇక్కడ మీరు డయాగ్రామ్ను కనుక గమనించినట్లయితే ఇవన్నీ కూడా మధ్యాహ్న పూట భోజనానికి సంబంధించినటువంటి పిక్చర్స్ని మీరు ఇక్కడ గమనించవచ్చు. ఎవరైతే పేద కుటుంబాలకు సంబంధించినటువంటి పిల్లలు ఉంటారో వారికి మంచి పౌష్టికాహారాన్ని అందించడం ద్వారా పాఠశాలలో విద్యార్థుల యొక్క నమోదును అంటే విద్యార్థుల యొక్క హాజరు శాతాన్ని పెంచడమే కాకుండా వారికి మంచి పౌష్టికాహారాన్ని ఇవ్వడం ద్వారా తద్వారా వారి యొక్క ఆరోగ్యాన్ని సంరక్షించి తద్వారా వాళ్ళకి నాణ్యమైన విద్యను అందించడం కోసమే దేశవ్యాప్తంగా మధ్యాహ్న భోజన పథకాన్ని తీసుకురావడం అనేటువంటిది జరిగింది. ఇది పివి నరసింహరావు భారత ప్రధానిగా ఉన్నటువంటి కాలంలో ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వ ప్రయోజిత పథకంగా దీన్ని మనము చెప్పుకోవచ్చు. మరి మధ్యాహ్న భోజన పథకం యొక్క చారిత్రక నేపథ్యము ఏమిటి అనేది చూస్తే మనకు తరచుగా చాలా ఎగ్జామ్స్లో కూడా అడిగేది ఏంటంటే మధ్యాహ్న భోజన పథకాన్ని భారతదేశంలో మొట్టమొదటిగా ప్రవేశపెట్టిన రాష్ట్రం. చాలా ఎగ్జామ్స్లో అడిగినటువంటి ప్రశ్నమైంది. భారతదేశంలో మొట్టమొదటగా ఈ యొక్క మధ్యాహ్న భోజన పథకమును ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏంటంటే తమిళనాడు అమ్మ. తమిళనాడు రాష్ట్రంలో స్వచ్ఛందంగా 1925లో మద్రాస్ మున్సిపాలిటీ పరిధిలో ఉండేటువంటి పేద వర్గాలకు సంబంధించినటువంటి పిల్లలకి ఉచితంగా మధ్యాహ్న భోజనాన్ని అందించేటువంటి కార్యక్రమాన్ని అప్పట్లో మద్రాస్ మున్సిపాలిటీ చేపట్టింది. అందువలనే భారతదేశంలో మొట్టమొదటగా మధ్యాహ్న భోజన పథకంను ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏంటంటే తమిళనాడు అని చెప్తుంటారు. ఇప్పుడు చాలాసార్లు అడిగినటువంటి ప్రశ్న. మరి ఆ తమిళనాడు తర్వాత మహారాష్ట్ర, ఆ తర్వాత గుజరాత్, ఆ తర్వాత ఉత్తరప్రదేశ్, ఇలా వివిధ రాష్ట్రాలు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని అమలు చేసుకుంటూ వచ్చాయి. అయితే ఈ 1925లో మద్రాస్ మున్సిపాలిటీకే పరిమితమైనటువంటి ఈ పథకాన్ని తమిళనాడు రాష్ట్రంలో 1982లో రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని ప్రవేశపెట్టడం అనేటువంటిది జరిగింది. మరి 1982లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రవేశపెట్టిన తర్వాత కేంద్రానికి సంబంధం లేదు, కేవలం ఇక్కడ తమిళనాడు రాష్ట్రం మాత్రమే ఆ రాష్ట్రం మొత్తానికి దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. మరి తమిళనాడు రాష్ట్రంలో మధ్యాహ్న భోజన పథకం యొక్క
విజయవంతం కావడాన్ని గమనించినటువంటి అప్పటి కేంద్ర ప్రభుత్వము ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలనేటువంటి ఆలోచనకు వచ్చి దీన్ని దేశవ్యాప్తంగా అమలు చేయడం అనేటువంటిది జరిగింది. కాబట్టి మనకి ఎగ్జామినేషన్ పరంగా మనకు కావాల్సినటువంటి ప్రశ్న ఏంటంటే, భారతదేశంలో మధ్యాహ్న భోజన పథకాన్ని మొట్టమొదటగా ఏ రాష్ట్రం ప్రవేశపెట్టిందంటే తమిళనాడు. స్వచ్ఛందంగా, కేవలం రాష్ట్రం మొత్తం కాదు, మద్రాస్ మున్సిపాలిటీ పరిధిలో ఉండేటువంటి పేద కుటుంబాలకు సంబంధించినటువంటి పిల్లలకు మధ్యాహ్న సమయంలో ఉచితంగా భోజనం అందించేటువంటి కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. అక్కడ సక్సెస్ అవ్వడం వలన ఆ మద్రాస్ మున్సిపాలిటీ పరిధిలో ఉండేటువంటి పిల్లలు మధ్యాహ్న భోజన పథకాన్ని తీసుకొచ్చిన తర్వాత పాఠశాలలకు రావడం అనేది, వారి యొక్క నమోదు, వారి యొక్క అటెండెన్స్ అనేది పెరిగింది. దాన్ని ప్రేరణగా తీసుకొని అదే తమిళనాడు రాష్ట్రము 1982లో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడం జరిగింది. దీన్ని గమనించినటువంటి కేంద్ర ప్రభుత్వము ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా తీసుకురావడం కోసం ప్రయత్నము చేసింది. మరి అలా ఎలా జరిగింది అనేటువంటి విషయాన్ని మనము చూద్దాం. 1995 ఆగస్టు 15న, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి, 1995 ఆగస్టు 15న ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం జాతీయ పౌష్టికాహార పథకాన్ని అప్పటి భారత ప్రధాని పివి నరసింహారావు గారు ప్రారంభించారు. కాబట్టి మధ్యాహ్న భోజన పథకం అనేటువంటిది రికార్డెడ్గా దాని పేరు ఎలా ఉంటుందంటే జాతీయ పౌష్టికాహార పథకము, నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ నేషనల్ సపోర్ట్ న్యూట్రిషనల్ సపోర్ట్ ఫర్ ప్రైమరీ ఎడ్యుకేషనల్, న్యూట్రిషనల్ సపోర్ట్ ఫర్ ప్రైమరీ ఎడ్యుకేషన్. అంటే జాతీయ పౌష్టికాహార పథకముని ఎవరు ప్రవేశపెట్టారంటే భారత ప్రధాని పివి నరసింహారావు. ఏ తేదీనంటే 1995 ఆగస్టు 15. మరి 1995-96 నుంచి కేంద్ర ప్రభుత్వ నిధులతో పనిచేస్తున్న అన్ని ప్రాథమిక పాఠశాలలో 1 నుంచి 5 తరగతులకు మాత్రమేనమ్మ ప్రారంభంలో. ప్రభుత్వ నిధులతో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు మరియు ఎయిడెడ్ పాఠశాలలు, అన్ని ప్రాథమిక పాఠశాలలో 1 నుంచి 5 తరగతి విద్యార్థులకు నెలకు 3 కేజీలు చొప్పున సంవత్సరంలో 10 నెలలు గోధుమలు లేదా బియ్యం, ముడి రూపంలో ఉండేటువంటి గోధుమలు లేదా బియ్యము అంటే నాన్ కుకింగ్, వండిన ఆహారము కాదు, గోధుమలు లేదా బియ్యాన్ని ఇవ్వబడినాయి. ప్రతి విద్యార్థికి పాఠశాల పనిదినమునకు 100 గ్రాముల ఆహార ధాన్యాలు, ఒక్కొక్క రోజుకి 100 గ్రాముల చొప్పున 10 నెలలు విద్యార్థికి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. 1990-96 నుంచి కేంద్ర ప్రభుత్వ నిధులతో పనిచేస్తున్న అన్ని ప్రాథమిక పాఠశాలలో 1 నుంచి 5 తరగతి విద్యార్థులకు నెలకి 3 కేజీలు చొప్పున, ఎన్ని నెలలు అంటే 10 నెలలు, రోజుకి ఎన్ని గ్రాములు అంటే ప్రతి విద్యార్థికి 100 గ్రాములు గోధుమలు లేదా బియ్యం ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. రోజుకు 100 గ్రాములు అయినప్పుడు అప్పుడు నెలకు వచ్చేసి 3000 గ్రాములు. 3000 గ్రాములు అంటే 3 కేజీలు. కాబట్టి ఈ యొక్క జాతీయ పౌష్టికాహార ఆసరా పథకం అనేటువంటిది ఏ సంవత్సరంలో దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అంటే 1995-96 విద్యా సంవత్సరంలో దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మొదట ఏ తరగతుల వారికంటే కేవలం 1 నుంచి 5 తరగతులు చదివేటువంటి పిల్లలకి. ఈ పిల్లలకి ఏం చేసేవాళ్ళు, బియ్యం కానీ లేదా గోధుమలు కానీ నెలకు ఒక్కొక్క విద్యార్థికి ఎన్ని కేజీలు ఇచ్చేవారు, 3 కేజీలు ఇచ్చేవారు. ఒక్కొక్క విద్యార్థికి నెలకి 3 కేజీలు చొప్పున బియ్యం కానీ లేదా గోధుమ కానీ ఇచ్చేవాళ్ళు. అంటే రోజుకి 100 గ్రాములు, పాఠశాల పనిచేసినటువంటి ప్రతి రోజుకి 100 గ్రాముల చొప్పున ఇచ్చేవాళ్ళు. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, ఇప్పుడున్నటువంటి తెలంగాణ లేదా అలాగే ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క మధ్యాహ్న భోజన పథకాన్ని ఎప్పటి నుంచి అమలు చేస్తున్నారంటే 2003 నుంచి అమ్మ. ఈ యొక్క జాతీయ పౌష్టికాహార ఆసరా పథకాన్ని ఎప్పటి నుంచి అమలు చేస్తున్నారంటే జనవరి 2, 2003 నుంచి. జనవరి 2, 2003 నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మధ్యాహ్న భోజన పథకమును అమలు చేస్తున్నారు. మరి ఇవి తేదీల పరంగా మనకు కావాల్సింది. అంటే భారతదేశంలో మొదటిసారిగా మధ్యాహ్న భోజన పథకాన్ని ఏ రాష్ట్రం ప్రవేశపెట్టిందంటే తమిళనాడు. ఎప్పుడు అంటే 1925. దేశవ్యాప్తంగా మధ్యాహ్న భోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వము ప్రాథమిక విద్యకు ఆసరాగా జాతీయ పౌష్టికాహార పథకాన్ని ఎప్పుడు తీసుకొచ్చిందంటే 1995 ఆగస్టు 15న.
ఏ విద్యా సంవత్సరం నుంచి అంటే 1995-96 విద్యా సంవత్సరం నుంచి. ఏ తరగతుల వారికి అంటే 1 నుంచి 5 తరగతులకు మాత్రమే. మరి ఏమి ఇచ్చేవాళ్ళంటే నెలకి 3 కేజీలు బియ్యము లేదా గోధుమలు ఇచ్చేవారు. అంటే నాన్ కుకింగ్ రైస్ అనమాట. అంటే వండకుండా ఆ బియ్యము లేదా గోధుమలు నెలకు ఒకసారి ఇచ్చేవాళ్ళు. అంటే రోజుకు 100 గ్రాములు చొప్పున. మరి ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క జాతీయ పౌష్టికాహార ఆసరా పథకాన్ని ఎప్పటి నుంచి అమలు చేస్తున్నారంటే జనవరి 2, 2003 నుంచి అమలు చేస్తున్నారు. మరి ఆ తర్వాత సుప్రీంకోర్టు ఉత్తర్వులను అనుసరించి, అంటే సుప్రీంకోర్టు రిలీజ్ చేసినటువంటి జీవోలను అనుసరించి 2004 సెప్టెంబర్ నుండి ఈ యొక్క పథకం ప్రకారం కుకింగ్ ఫుడ్, వండిన ఆహారము అందించబడుతుంది. సుప్రీంకోర్టు సిఫార్సు చేసింది. అలా కాదు, ప్రతి విద్యార్థి కూడా వండిన ఆహారము అందించండి అని చెప్పేసి. కాబట్టి సుప్రీంకోర్టు నవంబరు 2004లో దేశవ్యాప్తంగా స్కూల్స్లో మధ్యాహ్న భోజన పథకాన్ని జనవరి 1, 2005 నుంచి తప్పనిసరిగా అమలు చేయాలని చెప్పడం జరిగింది. తప్పనిసరిగా అమలు చేయాలని చెప్పడం జరిగింది. కాబట్టి దేశవ్యాప్తంగా వండిన ఆహారాన్ని ఎప్పటి నుంచి ఇస్తున్నారు అంటే జనవరి 1, 2005. వండిన ఆహారాన్ని 2005 జనవరి 1 నుంచి దేశవ్యాప్తంగా వండిన ఆహారాన్ని ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. తప్పనిసరిగా ప్రతి రాష్ట్రంలో కూడా దీన్ని అమలు చేయాలని చెప్పి చెప్పడం జరుగుతుంది. కాబట్టి 2004 సెప్టెంబర్ నుండి ఈ పథకం ప్రకారం వండిన ఆహారం అందించబడుతుంది. కానీ దేశవ్యాప్తంగా తప్పనిసరిగా అన్ని రాష్ట్రాలు కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని జనవరి 1, 2005 నుంచి తప్పనిసరిగా అమలు చేయాలని అప్పుడు జీవోలో పేర్కొనడం అనేటువంటిది జరిగినది. నెక్స్ట్ వన్, మరి దీని యొక్క లక్ష్యాలు ఏమిటి అనేటువంటిది మనం చూసినట్లయితే, మధ్యాహ్న భోజన పథకం యొక్క లక్ష్యాలు ఇంతకుముందు మనం చెప్పినట్లుగానే ముఖ్యంగా పేద కుటుంబాలకు సంబంధించిన పిల్లలకు సరైనటువంటి పౌష్టికాహారం ఉండదు. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న భోజన పథకం ద్వారా పాఠశాలకు వచ్చే పిల్లలందరూ కూడా మంచి పౌష్టికాహారం, అంటే మంచి పోషకాలు కలిగినటువంటి ఆహారము అందించడం జరుగుతుంది. ఎప్పుడైతే పోషకాహారాన్ని ఇస్తామో అది ఆరోగ్య పరిరక్షణకి తోడ్పడుతుంది, పిల్లల యొక్క ఆరోగ్య రక్షణకు అది తోడ్పడుతుంది. ఇంతేకాకుండా అంటే పిల్లలకు పోషకాహారం ఇస్తాం, తద్వారా వారి యొక్క ఆరోగ్యం బాగుపడుతుంది. అంతేకాదు, ఈ యొక్క మధ్యాహ్న భోజన పథకం వలన ముఖ్యంగా పేద కుటుంబాలకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డలను పాఠశాలకు పంపడాన్ని వేగవంతం చేశారు. ఎందుకంటే వాళ్ళు మధ్యాహ్నం సమయంలో పిల్లలు తిరిగి ఇంటికి రాకపోయినట్లయితే తల్లిదండ్రులు పనులు చేసుకోవడానికి వాళ్ళకి ఆసరాగా ఉంటుంది, బిడ్డలకి స్కూల్లో మంచి పౌష్టికాహారం దొరుకుతుందనేటువంటి ఉద్దేశంతో పిల్లల్ని పాఠశాలకు పంపడం అనేటువంటిది వేగవంతం చేశారు. దీనివల్ల ఎన్రోల్మెంట్ నమోదు, అలాగే నిలకడ పెంచడం, పిల్లలు అటెండెన్స్ పెరగడమే కాకుండా అక్కడ నిలకడ అక్కడ పాఠశాల కొనసాగడం అనేది కూడా పెరగడం అనేటువంటిది జరిగింది. బడి మానవేసే విద్యార్థుల సంఖ్యను తగ్గించడం, డ్రాప్ అవుట్స్, దీని యొక్క లక్ష్యం డ్రాప్ అవుట్స్ను కూడా తగ్గించడం, అలాగే ఎన్రోల్మెంట్ను పెంచడము, తద్వారా డ్రాప్ అవుట్ సంఖ్యను తగ్గించడం అనేటువంటిది దీని యొక్క ఇదన్నమాట. కాబట్టి ఇది ఆరోగ్యపరంగా పిల్లలకి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. 2 పాఠశాల విద్యార్థుల యొక్క హాజరు శాతం నమోదు పెరుగుతుంది. బడి మానేసే వారి సంఖ్య కూడా దీని వలన తగ్గుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మ, గతంలో అడిగారమ్మా ఇవి. కాబట్టి మధ్యాహ్న భోజన పథకం యొక్క లక్ష్యాలు ఏంటంటే పిల్లలందరికీ మంచి పౌష్టికాహారం ఇవ్వడం, తద్వారా వారి ఆరోగ్య రక్షణకు తోడ్పడడం, ఆరోగ్య పరిరక్షణకు తోడ్పడడం, అలాగే పాఠశాలలో విద్యార్థుల యొక్క నమోదును పెంచడం, నిలకడగా వాళ్ళు ఉండేటట్లుగా కొనసాగించడం, తద్వారా పాఠశాల మానేసేటువంటి విద్యార్థుల సంఖ్యను తగ్గించడం, అంటే డ్రాప్ అవుట్ సంఖ్యను తగ్గించడం అనేటువంటి దీని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యాలు. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ భోజన పథకం, మధ్యాహ్న భోజన పథకం యొక్క లక్ష్యాలు. నెక్స్ట్ వన్, మరి మధ్యాహ్న భోజన పథకం అనేటువంటిది ఎలా, దీన్ని కేంద్ర ప్రభుత్వం ఎక్కడి వరకు వర్తింపు చేస్తుంది ఏంటి అనేది గమనిస్తే, ఈ యొక్క మధ్యాహ్న భోజన పథకంకు అయ్యే ఖర్చును కేంద్ర ప్రభుత్వము కేవలం 1 నుంచి 8 తరగతుల వరకు మాత్రమే భరిస్తున్నాం. తరగతుల వారికి మాత్రమే భరిస్తుంది. మరి మన పాఠశాలలో 10వ తరగతి వరకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నారు కదా, అటు తెలంగాణలో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ. అయితే 9 మరియు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2008-9 విద్యా సంవత్సరం నుంచి 9 మరియు 10 తరగతుల యొక్క మధ్యాహ్న భోజన పథకమునకు అయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. కాబట్టి మధ్యాహ్న భోజన పథకంకి అయ్యేటువంటి ఖర్చును కేంద్ర ప్రభుత్వం కేవలం 1 నుంచి 8 తరగతుల విద్యార్థులకు అయ్యే ఖర్చును మాత్రమే భరిస్తుంది. 9 మరియు 10 తరగతులకు అయ్యే ఖర్చును కేంద్ర ప్రభుత్వం భరించదు. అయితే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2008-9 విద్యా సంవత్సరం నుంచి 9 మరియు 10వ తరగతి చదివేటువంటి విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని వర్తింపచేసి దానికి అయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా భరిస్తుంది. అటు తెలంగాణలో 9 మరియు 10 తరగతి విద్యార్థులకి మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నారు. ఇటు ఆంధ్రప్రదేశ్లో కూడా 9 మరియు 10 తరగతి విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నారు. 9 మరియు 10 తరగతులకు సంబంధించి మరి మధ్యాహ్న భోజన పథకములు అందించే పౌష్టికాహార పదార్థాల యొక్క జాబితా ఏమిటనేది కానీ మనం చూసినట్లయితే మరి ఇది 8వ తరగతి వరకే అన్నప్పుడు ప్రాథమిక మరియు ప్రాథమికోన్నత రెండు కూడా వస్తుంది. మరి ఇక్కడ మధ్యాహ్న భోజన పథకంలో ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది, అలాగే ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులకు అందించేటువంటి ఆహార పదార్థాల యొక్క జాబితా ఏ రకంగా ఉంటుందంటే 450 క్యాలరీలు ప్లస్ అలాగే 12 గ్రాముల ప్రోటీన్లు. 12 గ్రాముల ప్రోటీన్లు అంటే ప్రాథమిక పాఠశాలలో చదివేటువంటి విద్యార్థులకు రోజుకి 450 క్యాలరీలు శక్తి వచ్చేటువంటి ఆహార పదార్థాలు, 12 గ్రాముల ప్రోటీన్లు లభించేటువంటి ఆహారాన్ని అందించడం అనేటువంటిది జరుగుతుంది. క్యాలరీల పరంగా 450, ప్రోటీన్లు వచ్చేసి 12 గ్రాములు. అలాగే ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులకు 700 క్యాలరీలు శక్తి అంటే 700 క్యాలరీలు శక్తినిచ్చేటువంటి ఆహార పదార్థాలు, అలాగే 20 గ్రాముల ప్రోటీన్లను ఇచ్చే ఆహార పదార్థాలను ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఇది ఎగ్జామినేషన్ పరంగా మనకి ఇంపార్టెంట్ అమ్మ. ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు అందించే ఆహారము క్యాలరీల పరంగా 450 క్యాలరీలు మరియు 12 గ్రాముల ప్రోటీన్లు. ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులకు 700 క్యాలరీల ఆహారము, 20 గ్రాముల ప్రోటీన్లు. మరి వీటిని పదార్థాల వారిగా కానీ మనం చూసినట్లయితే వివిధ రకాల ఆహార పదార్థాల పరిమాణం చూస్తే ఆహార పదార్థాల పరిమాణం పరంగా కానీ మనము చూసినట్లయితే ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు ఎలా అందించాలి, అలాగే అప్రీ ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు ఎలా అందించాలని చూస్తే బియ్యము కానీ లేదా గోధుమలు కానీ ఒక్కొక్క విద్యార్థికి ఒక్కొక్క విద్యార్థికి ప్రైమరీ పాఠశాల విద్యార్థులకైతే 100 గ్రాములు, అప్పర్ ప్రైమరీ విద్యార్థికి అయితే 150 గ్రాములు అందించాలి ఒక్కొక్క విద్యార్థికి రోజుకి. బియ్యం కానీ లేదా గోధుమలు కానీ ప్రాథమిక పాఠశాల చదివే విద్యార్థులకు ఒక్కొక్క విద్యార్థికి 100 గ్రాములు, ప్రాథమికోన్నత పాఠశాల చదివేటువంటి విద్యార్థులు ఒక్కొక్క విద్యార్థికి వచ్చేసి 150 గ్రాములు. అదే పప్పు ధాన్యాలు ప్రోటీన్లు అందించే పప్పు ధాన్యాలు వచ్చేసి ప్రాథమిక పాఠశాల చదివే ఒక్కొక్క విద్యార్థికి 20 గ్రాములు, ప్రాథమికోన్నత పాఠశాల చదివే ఒక్కొక్క విద్యార్థికి 30 గ్రాములు ప్రోటీన్లు అనేటువంటివి అందించడము జరుగుతుంది. మరి అలాగే కూరగాయలు అనేటువంటివి ప్రాథమిక పాఠశాలలో చదివే ఒక్కొక్క విద్యార్థికి 50 గ్రాములు, ప్రాథమికోన్నత పాఠశాలలో చదివే ఒక్కొక్క విద్యార్థికి కూరగాయలు వచ్చేసి రోజుకి 75 గ్రాములు అందించాలి. ఆ పరిమాణంలో ఆ నిష్పత్తిలో అందించాలి. అలాగే నూనె వచ్చేసి ప్రాథమిక పాఠశాలలో చదివేటువంటి ఒక్కొక్క విద్యార్థికి రోజుకి 50 గ్రాములు, అలాగే ప్రాథమికోన్నత పాఠశాలలో చదివే విద్యార్థికి కూడా ఒక్కొక్క రోజుకి 75 గ్రాములు. అంటే కూరగాయలు మరియు నూనె ఒకే పరిమాణంలో అందించడం అనేది జరుగుతుంది. ప్రాథమిక పాఠశాల విద్యార్థులకైతే 50 గ్రాముల చొప్పున,
అలాగే ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులకైతే 75 గ్రాముల చొప్పున ఆహారం అనేటువంటిది అందించడం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే అది క్యాలరీల పరంగా ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు 450 క్యాలరీలు ప్లస్ 12 గ్రాముల ప్రోటీన్లు, ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులకు 700 క్యాలరీలు ప్లస్ 20 గ్రాముల ప్రోటీన్లు ఒక రోజుకి అందించడం అనేటువంటిది జరుగుతుంది. మరి ప్రస్తుతము ఆంధ్రప్రదేశ్లో మధ్యాహ్న భోజన పథకాన్ని ఏ పేరుతో వ్యవహరిస్తున్నారంటే జగనన్న గోరుముద్ద అనే పేరుతో వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో మధ్యాహ్న భోజన పథకాన్ని ఏ పేరుతో వ్యవహరిస్తున్నారంటే జగనన్న గోరుముద్ద అనే పేరుతో వ్యవహరించడం అనేటువంటిది జరుగుతుంది. మరి ఈ జగనన్న గోరుముద్ద అనేటువంటిది ఆంధ్రప్రదేశ్లో ఎప్పటి నుంచి అమలవుతుందంటే 2020 జనవరి 21వ తేదీ 2020 జనవరి 21వ తేదీ నుంచి జగనన్న గోరుముద్ద పేరిట పునరుద్ధరించిన మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని ప్రారంభించారు. తేదీ పరంగా గుర్తుపెట్టుకున్న ఆంధ్రప్రదేశ్లో టెట్ రాసేటువంటి విద్యార్థులు కానీ లేదా డిఎస్సి రాసేటువంటి విద్యార్థులు కానీ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో మధ్యాహ్న భోజన పథకాన్ని ఏ పేరుతో వ్యవహరిస్తున్నారంటే జగనన్న గోరుముద్ద. మరి ఆ జగనన్న గోరుముద్ద అనేటువంటి పేరుని ఎప్పటి నుంచి అమలు చేస్తున్నారంటే 2020 జనవరి 21వ తేదీ. మరి ఈ జగనన్న గోరుముద్ద కార్యక్రమంలో భాగంగా వారానికి 5 గుడ్లు అంటే మధ్యాహ్న భోజన పథకం ఆ మెనూ అదంతా ఓకే. ఇక్కడ మనకు స్పెసిఫిక్గా కావాల్సింది ఏంటంటే వారానికి 5 గుడ్లు, 3 వేరుశనగ అచ్చులు అంటే చిక్కీలు అంటారు. వారంలో ఎన్నిసార్లు వేరుశనగ చిక్కీలు ఇస్తారంటే 3 సార్లు ఇస్తారనేది గుర్తుపెట్టుకోండి. జగనన్న గోరుముద్ద పథకంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా వారానికి ఎన్ని చిక్కీలు ఇస్తారు అంటే 3. అంటే వేరుశనగ ఉండల్లాంటివి వేరుశనగ మరియు బెల్లము లేదా చక్కెరతో తయారు చేసినటువంటి ఉండలు లేదా అచ్చుల మాదిరిగా ఉండేటువంటి వాటిని వారానికి 3 ఇస్తారు. ఇది ఇంపార్టెంట్ సంఖ్య. వారానికి ఎన్ని వేరుశనగ అచ్చులు లేదా చిక్కీలు ఇస్తారు అంటే 3. వారానికి ఎన్ని గుడ్లు ఇస్తారంటే 5 గుడ్లు ఇస్తారు. వారానికి 5 గుడ్లు ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎప్పుడు ప్రవేశపెట్టారంటే 2020 జనవరి 21. ఈ 3 ప్రశ్నలు ఇక్కడ ఇంపార్టెంట్. జగనన్న గోరుముద్ద కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు ప్రారంభించారు అంటే 2020 జనవరి 21 తేదీ. జగనన్న గోరుముద్దలో భాగంగా వారానికి ఎన్ని కోడిగుడ్లు ఇస్తారు అంటే 5 కోడిగుడ్లు. జగనన్న గోరుముద్ద పథకంలో భాగంగా వారానికి ఎన్ని వేరుశనగ చిక్కీలు లేదా అచ్చులు ఇస్తారంటే 3. ఇది మధ్యాహ్న భోజన పథకం గురించి మనకు కావాల్సినటువంటి సమాచారం.